తులారాశి వారికి శ్రీ విశ్వావసునామ సంవత్సరం తులారాశి వారి ఫలితాలు. వీరికి చిత్త 3-4 పాదాలు, తర్వాత స్వాతి 1, 2, 3, 4 పాదాలు, తర్వాత విశాఖ 1, 2, 3 పాదాలు, మొత్తం 9 పాదాలు తులారాశి కిందికి వస్తాయి. దీంట్లో 11 ఆదాయము, వ్యయం 5, ఖర్చు 5. అంటే ఇది కూడా 50% బ్యాలెన్సింగ్లో ఉంది. తర్వాత రాజపూజ్యం 2, అవమానం 2, అంటే అక్కడికక్కడికి ఉందన్నమాట. గురువు ఈ సంవత్సరం ఉగాది నుండి 14/5/2025 వరకు కూడా వృషభంలో ఉండడం వలన మనోధైర్యాన్ని కోల్పోకుండా జాగ్రత్త వహించుట అవసరం. అంటే ఇక్కడ మానసిక స్థితి కొద్దిగా చేంజ్ కనబడుతుంది. వీళ్ళు కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి. నూతన కార్యాలకు ఆటంకాలు ఏర్పడే అవకాశాలు ఉన్నాయి. కోపాన్ని తగ్గించుకుంటే మంచిది. కఠిన సంభాషణ వల్ల ఇబ్బందులు ఎదురవుతాయి. ఇక్కడ నేను ఏం చెప్తున్నా, లూజ్ టంగు పనికిరాదు, జాగ్రత్తగా ఉండడం మంచిది. ఇతరులకు హాని తలపెట్టే కార్యక్రమాలకు దూరంగా ఉండాలి. ఇది జరిగేది. తర్వాత 15/5/25 నుండి 19 అక్టోబర్ 25 వరకు, తిరిగి 6 డిసెంబర్ 25 నుండి వత్సరాంతం వరకు కూడా మిథునంలో స్థిరాస్తులకు సంబంధించిన సమస్యలకు పరిష్కారం ఏర్పడుతుంది. వాళ్ళకి సంబంధించిన స్థిరాస్తులు ఏమైనా ఉంటే, వాటికి సంబంధించిన కోర్టు వ్యవహారాలు ఏమైనా ఉంటే ఒక కొలిక్కి వస్తాయి అన్నమాట. పూర్తి పరిష్కారం కాకున్నా ఒక కొలిక్కి వస్తాయి. వాటి వల్ల లాభం జరుగుతుంది. నూతన గృహ కార్యక్రమాలపై శ్రద్ధ వహిస్తారు. ఇంటికి సంబంధించిన గృహప్రవేశాలు కానీ, కొత్త ఇళ్ళు కట్టుకోవడం కానీ, లేకుంటే ఇంటికి సంబంధించిన పెళ్లి పేరంటాలు కానీ, వాటి మీద శ్రద్ధ ఎక్కువ అవుతుందన్నమాట. ఆకస్మిక ధనలాభంతో ఆనందిస్తారు. వీళ్ళకు కొద్దిగా ఆకస్మిక ధనలాభం వచ్చే అవకాశాలు ఉన్నాయి. అంటే ఏదో కష్టపడ్డ సొమ్మే, కాకపోతే వచ్చేదానికంటే అనుకున్న దానికంటే అధికమైన లాభాలతోని వీళ్ళ వ్యవహారము, వీళ్ళ వ్యాపారాలు జరుగుతాయి. తర్వాత బంధుమిత్రులతో కలిసి ఆనందంగా సుఖజీవనం సాగిస్తారు. ఈ సంవత్సరం అంతా వినోదాల్లో పాల్గొంటారు, విందు వినోదాల్లో పాల్గొంటారు, దైవ దర్శనాలు చేసుకుంటారు. తర్వాత భక్తి శ్రద్ధలు అధికమవుతాయి. తర్వాత 20 తారీఖు అక్టోబర్ 2025 నుండి 5 డిసెంబర్ 2025 వరకు కర్కాటకంలో ఉండడం వలన కుటుంబ పరిస్థితులకు సంతృప్తికరంగా ఉంటాయి. వీళ్ళ కుటుంబ పరిస్థితులు మారుతాయి. ఆకస్మిక ధన నష్టం కలిగే అవకాశం ఉంది. వృధా ప్రయాణాలు ఎక్కువైతాయి. బంధుమిత్రాలతో కలిగించుకోకుండా జాగ్రత్త పడడం అవసరం. ఇక్కడ ఏం చెప్తున్నా అంటే ఆకస్మిక ధన నష్టం అంటే ఇక్కడ జరిగేది ఏంటిది అని అంటే, ధనము అప్రయత్నంగా వేస్ట్ ఖర్చులు ఎక్కువైతాయి. కొద్దిగా జాగ్రత్త పడి అనవసరమైన ఖర్చులకు పోకుండా ఉండడం మంచిది. శని ఈ సంవత్సరం ఉగాది నుండి వత్సరాంతం వరకు మీనంలో బంధుమిత్రులతో కలిసి ఉంటారు. మీనంలో ఉండడం వల్ల బంధుమిత్రులతో కలిసి ఉంటారు. నూతన గృహ నిర్మాణాల ప్రయత్నం చేస్తారు. అధిక ఆకస్మిక ధనలాభం ఉంటుంది. రుణ బాధలు తొలగిపోతాయి. కుటుంబ సౌఖ్యం ఉంటుంది. శత్రు బాధలు దూరం అవుతాయి. దీర్ఘకాలిక సమస్యలు తొలగిపోతాయి. ఆరోగ్యం బాగుంటుంది. వీళ్ళకి చెప్పేది ఏమిటంటే ఓవరాల్గా కూడా వీళ్ళకు మంచి జరుగుతుంది. రాజయోగం ఉంటుంది. రాజయోగము అంటే ఉన్న దాంట్లో, రాజయోగం అంటే రాజు పుడతాడని కాదు ఇక్కడ చెప్పేది. ఉన్న దాంట్లో ఒక మెట్టు అధికంగా ఉంటుంది. ఇప్పుడు అందరూ ఊదర కొడుతున్నారు. మా తులారాశి వారికి పట్టుకుంటే బంగారము, తర్వాత ఇంకొకటి పట్టుకుంటే వెండి అవుతుంది, ఇంకేదేదో చెప్తున్నారు. ఎవ్వరి జీవితం కూడా అట్లా ఉండదు. పట్టుకుంటే బంగారం అని కానీ, ఉన్నదానికంటే అధికమైన సంతోషం ఉంటుంది. ప్రశాంతమైన జీవనం ఉంటుంది. ప్రశాంతంగా బతకగలిగే అవకాశాలు ఏర్పడతాయి. అట్లాంటి వాతావరణం దైవికంగా ఏర్పడుతుంది. వాళ్ళకి సంతోషమైన ఆహ్లాదకరమైన జీవన విధానం ఏర్పడుతుంది ఈ సంవత్సరం వాళ్ళకి. అంతేగాని బంగారం దొరకడమో, తర్వాత వెండి దొరకడమో, ఆకస్మికంగా కోట్ల రూపాయలు వచ్చి మీద పడడమో అట్లాంటివి జరగవు.
ఇవి ఇట్లా చెప్పడం వల్ల ఏమవుతుంది, ముట్టుకుంటే బంగారం పట్టుకుంటే బంగారం అని చెప్పడం వల్ల జనాలలో ఒక విధమైన మోసం చేయడమే జరుగుతుంది అట్లాంటి మాటలు చెప్పడం వల్ల. అది కరెక్ట్ కాదు. ఎవరికైనా సరే నాకేం భయం లేదు, ఎవరు నన్ను విమర్శించినా నాకు అయ్యే నష్టం ఏం లేదు. నేను ఎవరి లొజ్జులలో ఏం లేను. నేను స్వతంత్రుడిని. నేను ఏదైనా నేను కరెక్టే మాట్లాడతాను. అనవసరంగా ఎదుటివాడిని ఇబ్బంది పెట్టడం మంచిది కాదు. ఏదో అవుతుంది వాళ్లకు అని చెప్పడం కరెక్ట్ కాదు. ఏదో అవుతుంది, ఏమవుతుంది కాకుంటే నీ సంగతి చెప్తా నేను. అది కాలేదనుకో నీ సంగతి చెప్తా నేను, అంతే కదా. వాడు రాజయోగం పడుతుంది, రాజు అవుతాడు అంటే ఆ తులారాశి వాళ్ళు ఏమనుకుంటారు, నేను రాజునైతా అనుకుంటారు. రాజు కాకపోతే ఎంత బాధపడతాడు. ఏదో దొరుకుతుందని ఆశిస్తాడు కదా వ్యక్తి. ఏదో ఒక మంచి బెటర్ ఫ్యూచర్ ఉంటుంది అని ఆశిస్తాడు. బెటర్ ఫ్యూచర్ ఉంటుంది, ఉండదని నేను అనను. కాకపోతే వీళ్ళు చెప్పిన దానికి వాళ్ళు ఊహించుకోవడం ఎక్కువ ఉంటుంది అన్నమాట. అది కాకపోతే వాళ్ళు ఎంత బాధపడతారు. అట్లా చెప్పడం తప్పు కదా. ఏమొస్తుంది అట్లా చెప్తే? నువ్వు చెప్తావు, వెళ్ళిపోతావు. సంవత్సరం మొత్తం తర్వాత కాలేని రోజు తను నిన్ను తిట్టుకోడా మరి. అందు గురించి అట్లా ఏదో అతిశయోక్తులు చెప్పకుండా ఎదుటి వాళ్ళకు సంతోషం కలిగించేటట్టు వాళ్ళ పరిస్థితికి అనుగుణంగా వాళ్ళు ఫలితాలు చెప్తే బాగుంటుంది. అనవసరమైన ఫలితాలు చెప్పడం వల్ల ఎదుటోళ్ళు ఇబ్బంది పడుతుందని గ్రహించండి, అంతే. ఇది ఎవరికి తగలాలనో వాళ్ళకి తగులుతుంది. నేను ఎవరిని ప్రత్యేకించి ఫలాని వాళ్ళు అని చెప్పడం లేదు. జనాలు నీతిమంతులు, జనాలకు అనుగుణంగా ఫలితాలు ఉండాలి. జనాలను మెస్మరిజం చేసుకొని జనాలను ఆగం పట్టించే ఫలితాలు చెప్పకూడదు. వాళ్ళు రాజయోగం పడుతుంది మీకు అనంటే నేను రాజునైతేనేమో అనుకుంటారు వాళ్ళు. కానీ ఒక స్వీపర్ ఉన్నాడు, ఆ స్వీపర్కు సూపర్వైజర్ పోస్ట్ వస్తుందేమో రాజయోగం అంటే, అంతకుమించి ఏం కాదు. ఒక మంత్రి ఉన్నాడు అనుకో, ఒక చీఫ్ మినిస్టర్ అవుతుండొచ్చు, లేకుంటే అంతకంటే ఇంకొక మెట్టు ఎక్కువ అవుతుండొచ్చు. ఆయన పరిధిలలోనే ఉంటుంది ఏదైనా సరే, ఆయన పరిధి దాటి ఎక్కడ పోదు. ఒక స్టేట్ మంత్రి పోయి ప్రైమ్ మినిస్టర్ కాలేడు కదా. అసెంబ్లీకి పోయే వ్యక్తి పార్లమెంటుకు పోలేడు కదా వెంటనే ఒక సంవత్సరంలా. మరి అట్లాంటి మాటలు చెప్పదు. ఈయనకు రాజయోగం ఉన్నది అని అంటే అక్కడ పోయి కూర్చోవాలి, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా కావాలి. మరి ఎందుకు కాడు? మరి ఈయన కూడా రాజయోగం ఉంది కదా. అట్లా చెప్పొద్దు. అట్లా చెప్పకుండా రాజయోగం ఉందంటే ఇంతకంటే బెటర్ ఫ్యూచర్ వస్తుంది, అంతే. అర్థమైంది కదా. ఇంతకంటే మంచి ఫ్యూచర్ ఉంటుంది, ఇంతకంటే అధికంగా బాగుపడగలుగుతాడు. అది ఆ వ్యక్తికి అర్థం కావాలి. ఆ వ్యక్తికి అర్థమయ్యేటట్టు మనం చెప్పాలి. అది వీళ్ళ ఓవరాల్గా బాగుంది, వీళ్ళకేమి ఇబ్బంది లేదు, ప్రశాంతమైన జీవనం. ప్రతి పున్నమకు వీళ్ళు చండీ హోమానికి పాల్గొంటే చాలా బాగుంటుంది. ప్రతి పున్నమ నాడు చండీ హోమం చేసుకోవడము, అమ్మవారికి ప్రదక్షిణాలు చేయడము, అమ్మవారి గుళ్ళో సేవ చేయడము, ఇట్లాంటి కార్యక్రమాలు చేస్తే వీళ్ళ ఉన్నదానికంటే వీళ్ళ యొక్క జాతకం పాలిష్ అవుతుంది. పాలిష్ అయ్యి ఇంకా బెటర్ ఫ్యూచర్ వస్తుంది వీళ్ళకి. ఈ సంవత్సరం ఇంకా బాగుంటుంది. వీళ్ళకు ఉన్నదానికంటే ఇంకా పాలిష్ అది. ఇప్పుడు బాగుంది, ఇంకా బాగుండాలంటే ఏం చేయాలి? అది పాలిష్ కావాలి. పాలిష్ అవుతుంది. దేనివల్ల పాలిష్ అవుతుంది? అమ్మవారి సేవ చేయడం వల్ల, అమ్మవారికి ప్రదక్షిణాలు చేయడం వల్ల, గుడికి వెళ్ళడం వల్ల, వాళ్ళ పిల్లలను గుడికి తీసుకురావడం వల్ల, వాళ్లకు హైందవ ధర్మాన్ని అలవాటు చేయడం వల్ల బాగుపడతారు. ఇప్పుడు ఒకడు మంచి చేస్తాడు, ఫ్యామిలీ అంతా మంచి చేస్తే ఇంకా మంచిగా ఉంటుంది కదా. ఫ్యామిలీ అంతా సేవ చేస్తే ఇంకా మంచిగా ఉంటుంది కదా. అది నేను చెప్పేది. అందు గురించి వీళ్ళకి తులారాశి వాళ్ళకు బాగుంది, వీళ్ళకి ఏం ఇబ్బందులు లేవు. ఈ సంవత్సరం హ్యాపీగా ఉంటారు. శుభం.